ఎలక్షన్ల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చెప్పారు, మేము ముస్లింలకు ఎలాంటి నల్ల చట్టాలు తీసుకొని వచ్చినా మేము మీకు తోడుగా నిలబడతామని చెప్పి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలబడింది అని చెప్పి నేను తెలుపుకుంటూ నేను సూటిగా అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఎందుకు మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఎందుకు మీరు లోక్సభలో, రాజ్యసభలో దీనికి విరుద్ధంగా ఓటు ఎందుకు వేయలేదు? ఈరోజు యాక్ట్ అయిపోయిన తర్వాత దీనివల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది అనేది మీకు తెలిసిన తర్వాత కూడా ఈరోజు మేము ఎలాగైతే సుప్రీంకోర్టులో పోయి కేసేసామో మీరు ఎందుకు వేయడం లేదు అని చెప్పి కూడా మీకు సూటిగా అడుగుతున్నారు. మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు కేసు వేయగలుగుతారా అని చెప్పి కూడా మీకు సూటిగా అడుగుతున్నారు. ఈరోజు ముస్లిం సమాజం ఉండని, వెనుకబడిన వర్గాలు ఉండని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏమంటే, తెలుగుదేశం పార్టీ అంటేనే యూటర్న్ పార్టీ. ఎవరికి చెప్పినా ఏది చెప్పినా మోసమే చేస్తుంది, కానీ దానికి కట్టుబడి ఉండదు అనేది ఇంకోసారి రుజువు